హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. నేను మీకు ఈ వీడియోలో జార్జ్ ఫిఫ్త్ కింగ్ హాఫ్ పీస్ కాయిన్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ హాఫ్ పీస్ ఇండియా కాయిన్ ఇలా ఉంటుందండి. హాఫ్ పీస్ ఇండియా, దీనిపైన ఉన్న ఇయర్ 1912. ఇటు సైడ్ ఇక్కడ జార్జ్ కింగ్ గారి బొమ్మ ఉంటుందండి. జార్జ్ ఫిఫ్త్ కింగ్ ఎంపరర్. దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది పోర్ట్రేట్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ జార్జ్ కింగ్ ఫిఫ్త్ జార్జ్ కింగ్ ఫిఫ్త్ పైన ఈ పిక్చర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ రివర్స్లో వాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇయర్. చూడండి, కాయిన్ వాల్యూ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. ఈ కాయిన్ తయారు చేయబడిన మెటల్ వచ్చేసి బ్రాంజ్ అండి. వెయిట్ 2.43 grams. సైజు 21.10 to 21.30 mm. షేపు సర్క్యులర్ షేపు. మింట్ ఐడెంటిఫికేషన్. దీనిపైన ఉన్న మింట్లను ఎలా గుర్తుపెట్టాలంటే కలకత్తా మింటెడ్ ఓన్లీ ఇన్ కలకత్తా కాయిన్లు ఇక్కడ కలకత్తాలో తయారు చేయబడినాయి అంటండి. కలకత్తా కాయిన్లకి మనకి ప్రజెంట్ అయితే మింట్ మార్క్ అనేది లేదు. ఒకప్పుడు కాలంలో మింట్ మార్కులు అనేవి కొన్ని గుర్తులు ఉండేవి. కొన్ని కాయిన్లకి డిఫరెంట్ కాయిన్స్కి డిఫరెంట్గా అయితే ఈ మింట్ మార్కులు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ కాయిన్ ఫస్ట్ మనకి 1912 సంవత్సరంలో అయితే ముద్రించడం అనేది జరిగిందండి. ఈ కాయిన్ మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ బుక్కులో అయితే ఇలా ఎక్కువ రేట్లు ఇచ్చారు, కానీ ఈ రేటుకి అయితే ఎవరు కొనేవాళ్ళు లేరండి. ఈ కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు ఒక 50 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ బుక్లో 400 ఇచ్చారు, కానీ 400కి అయితే ఎవరు కూడా కొనరండి. నెక్స్ట్ 1913. ఈ కాయిన్ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఇవన్నీ కూడా ఒకే మింటుతో తయారైనవి అండి. కలకత్తా మింటుతోనే ఈ కాయిన్లన్నీ కూడా ఒకే మింటు కలకత్తా మింటుతోనే తయారైనవి అండి. వీటిలో వేరే మింట్ అయితే లేదండి. ఈ 1913 కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు దీనికైనా అంతేనండి, 50 రూపాయలకు మించి ఎక్కువ డబ్బులు అయితే రావండి. నెక్స్ట్ 1914. ఈ 1914 కాయిన్లు కూడా ఇవన్నీ కూడా యుఎన్సి కండిషన్లో ఉంటేనే ఇలాంటివి కొంటారండి. వీటికి 50 రూపాయలకు మించి అయితే ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదండి. అదే మనకి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ ఉంటే 10 నుంచి 15 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఫేక్ వాళ్ళు వీటికి బాగా ఎక్కువ రేట్లు పెట్టి చెప్తున్నారండి. అవన్నీ కూడా అబద్ధాలండి. అంటే ప్రజెంట్ మార్కెట్లో ఈ కాయిన్లు కొనే రేట్లు అండి నేను చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ 1915 కాయిన్ ఇక్కడ బుక్లో కామన్ కాయిన్ కేటగిరీలోనే ఉందండి. దీనికి కూడా పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఈ కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉంటే 60 నుంచి 70 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1917 సంవత్సరం. ఈ కాయిన్ ఎవరి దగ్గర యుఎన్సి కండిషన్లో ఉంటే దీనికి 40 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. అదే 1916 కాయిన్ ఉన్నట్లయితే 50 రూపాయలు వస్తాయని మీకు యుఎన్సి కండిషన్లో ఉంటే. నెక్స్ట్ 1917 కాయిన్ ఉన్నట్లయితే మీకు వచ్చేది కేవలం 30 రూపాయల నుంచి 40 రూపాయలు వస్తాయండి. అదే 1918 ఈ 1918 సంవత్సరం కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో అయితే ఉందండి. ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీకు ఈ కాయిన్కి ఒక 300 నుంచి 400 వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ బుక్లో అయితే 1500 ఇచ్చారు, కానీ ఆ రేటుకి ఎవరు కొనరండి. ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే 1918 సంవత్సరం కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ కాయిన్కి 300 నుంచి 400 వచ్చే అవకాశం ఉంటుందండి. అది కూడా ఆ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉండాలి. కాయిన్ డ్యామేజ్ అవ్వకూడదు, గీతలని ఏమీ పడకుండా ఉంటే అలా వస్తాయండి. నెక్స్ట్ 1919 సంవత్సరం అండి. ఈ కాయిన్ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ మీకు ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీనికి ఒక 50 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1920 సంవత్సరం కాయిన్ అండి. ఇది కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో దీనికి ఒక 60 నుంచి 70 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1921 సంవత్సరం కాయిన్ అండి. ఇవి కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి 40 నుంచి 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1922 సంవత్సరం కాయిన్ అండి. ఈ కాయిన్ కూడా అంతేనండి, యుఎన్సి కండిషన్లో దీనికి 35 నుంచి 40 రూపాయలు వస్తాయండి.
నార్మల్ కండిషన్లో 10 నుంచి 15 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కాయిన్ ధర అనేది ఆధారపడి ఉంటుందండి. 1923 సంవత్సరం, ఈ 1923 సంవత్సరం కాయిన్ అండి. ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో దీనికి 50 నుంచి 60 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. నార్మల్ కండిషన్లో అయితే 10 నుంచి 15 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1924 సంవత్సరం అండి. ఈ కాయిన్ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే 50 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1925, ఈ 1925 సంవత్సరం కాయిన్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో అయితే ఉందండి. ఈ కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే మీకు 75 నుంచి 100 రూపాయలు వచ్చే అవకాశం ఉందండి. 1925 హాఫ్ పీస్ కాయిన్ స్కేర్స్ కేటగిరీలో ఉంది. అది మనకి యూఎన్సీ కండిషన్లో ఉంటే దానికి ఆ రేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1926 కలకత్తా మింటు, ఇది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో దీనికి 50 నుంచి 60 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1927, ఈ కాయిన్ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. యూఎన్సీ కండిషన్లో దీనికి 50 నుంచి 100 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1928, 1928 సంవత్సరం, ఇది కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది. ఈ కాయిన్ మనకి యూఎన్సీ కండిషన్లో ఉంటే 50 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1928, 29, 30 ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కాయిన్లు అనేవి యూఎన్సీ కండిషన్లో ఉంటేనే వాల్యుబుల్ అండి. నార్మల్ కండిషన్లో అయితే ఈ వీటి విలువలు అనేవి 10-15 రూపాయలు, అంతకుమించి ఎక్కువ రేటుకి అయితే కొనరండి. ఇక్కడ 300 ఉన్న కాయిన్ అయితే యూఎన్సీ కండిషన్లో ఉంటే 50 రూపాయలు ఉంటుందండి. 200 ఉన్న కాయిన్ యూఎన్సీ కండిషన్లో 30-40 రూపాయల కన్నా ఎక్కువ రేటుకి అయితే కొనరండి. ఇక్కడ 1933 కాయిన్ 350 ఉంది యూఎన్సీ కండిషన్లో దీని వాల్యూ. ఈ కాయిన్ అవసరాన్ని బట్టి 40 నుంచి 50 రూపాయలు కొనే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 1934, 35, 36 ఇవన్నీ కూడా కామన్ కాయిన్లేనండి. యూఎన్సీ కండిషన్లో మాత్రం వీటి ధర 30 నుంచి 40 రూపాయలు అయితే ఉంటుందండి. నార్మల్ కండిషన్లో అయితే 10 నుంచి 15 రూపాయలు అండి. అంటే ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మాత్రం 10 నుంచి 15 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇలాంటి కాయిన్లు మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ జార్జ్ కింగ్ 5th హాఫ్ పీస్ కాయిన్లు చాలా వరకు అన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ 1918 సంవత్సరం కాయిన్ ఒకటి, నెక్స్ట్ 1925 కాయిను, ఈ రెండు మాత్రమే స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. అలాంటి స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మీ ఎవరి దగ్గర అయినా యూఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే మీ దగ్గర కాయిన్లు ఎలా సేల్ చేయాలో నేను చెప్తానండి. అవసరమైన కొన్ని నేను కొనుక్కుంటాను, మిగతా నాకు తెలిసిన కాయిన్ బయర్లు అయితే కొనడం అయితే జరుగుతుందండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు అనే కాదండి, ఏవైనా సరే స్కేర్ కాయిన్లు కానీ రేర్ కాయిన్లు కానీ ఏవైనా ఉన్నట్లయితే మేమైతే అలాంటి కాయిన్లు అనేవి కొంటామండి. కామన్ కాయిన్లు కూడా కొంటాం కానీ వాటికైతే టైం పడుతుందండి. కామన్ కాయిన్లు చాలా తక్కువ డబ్బులు ఉంటాయండి, వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి. మీలో చాలామంది ఏంటంటే లక్షలు, కోట్లు, వేలల్లో రావాలనుకుంటున్నారండి. కామన్ కాయిన్లు అంటే వాటికి 100ల్లో డబ్బులు వస్తాయండి, అంతకుమించి ఎక్కువ డబ్బులు రావు. అలాంటివి అమ్మాలన్నా మీరు ఇష్టపడరు. మీరు కానీ ఇలాంటి రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఆగస్టు 21వ తారీఖు నుంచి నేనైతే కాయిన్లు అయితే తీసుకుంటానండి. మీరు ముందుగా నాకు వాట్సాప్ పెట్టినట్లయితే ఎవరెవరు ఏ తేదీల్లో రావాలో నేను మీకైతే రిప్లై ఇస్తానండి. నేను చెప్పిన తేదీల్లో మీరు వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు చెక్ చేసి అయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు నేను కొనడం అయితే జరుగుతుందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.